సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి మన సక్సెస్ సిరీస్ ప్రాక్టీస్ పుస్తకాలు స్టాక్ అందుబాటులోకి వచ్చిందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మొత్తం 3 పుస్తకాలు ఈ విధంగా సెట్ కింద రావడం జరుగుతుంది. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ పుస్తకాలను మీరు ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో డైరెక్ట్గా మీ ఇంటికే పార్సల్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 3 పుస్తకాలని మీరు డైరెక్ట్గా మన ద్వారా ఆర్డర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లో డైరెక్ట్గా పార్సల్ అనేది మీ ఇంటికే వస్తుంది. ముందు ఆర్డర్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత బుక్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. 9989191997 ఈ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ బుక్స్కి సంబంధించి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ప్రస్తుత డిఎస్సి సిలబస్ ప్రకారం ఉన్న పుస్తకాలు గత 2024లో ఎవరైతే ఈ డిఎస్సికి సంబంధించిన పుస్తకాలు ఆర్డర్ చేసుకున్నారో గతంలో ఆర్డర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా ఇప్పటి వరకు ఎవరైతే సక్సెస్ సిరీస్ పుస్తకాలు తీసుకోలేదో వాళ్ళు మాత్రమే ఆర్డర్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 9989191997 ఈ నెంబర్ అనేది గూగుల్ పేకి సంబంధించిన నెంబర్. 9502352933 9502352933 ఈ నెంబర్ అనేది ఫోన్పేకి సంబంధించిన నెంబర్. గూగుల్ పేలో మేడిశెట్టి రమేష్ అని చెప్పేసి నేమ్ రావడం జరుగుతుంది. ఫోన్పేలో వచ్చేసరికి మేడిశెట్టి వెంకటేశ్వర్లు అనే నేమ్ రావడం జరుగుతుంది. ఈ 3 పుస్తకాల సెట్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలంటే 1300 రూపాయల అమౌంట్ అనేది గూగుల్ పే ఆర్ ఫోన్పే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా 9989191997 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే మా టీం దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు అడ్రస్కి సంబంధించి ఒక లింక్ అయితే ఇస్తారు. ఆ అడ్రస్ లింక్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. బుక్స్ ఆర్డర్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 9989191997 ఈ నెంబర్ కాంటాక్ట్ నెంబర్, ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. బుక్స్ మీ దాకా రీచ్ అయిన తర్వాత మీరు ₹1 కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. పోస్టల్ ఛార్జీలు భారీగా పెంచడం జరిగింది. అందువల్ల మీకు ఫైనల్గా ఎంఆర్పి డిస్కౌంట్లన్నీ పోగా ₹1300 ఫైనల్గా సెట్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ఆర్డర్ చేసుకునే అభ్యర్థులు ముందుగా ఆర్డర్ చేసుకోండి. బుక్స్ ఆల్రెడీ ప్రింటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ప్రింట్ రాగానే ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ విడత కింద కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. గైస్, బుక్స్ గురించి క్లారిటీగా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చాలామందికి తెలుసు సక్సెస్ సిరీస్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 పుస్తకాలకు సంబంధించి ఇవి బిడ్ బ్యాంక్ పుస్తకాలు. వాల్యూమ్ 1 అంటే బుక్ 1. ఈ వాల్యూమ్ 1లో సైకాలజీ, అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా విద్యా దృక్పథాలు అనేవి రావడం జరుగుతాయి. వాల్యూమ్ 2లో తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్, కంటెంట్, మెథడాలజీస్ రావడం జరుగుతాయి. వాల్యూమ్ 3లో వచ్చేసరికి గణితం, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్, కంటెంట్, మెథడాలజీస్ అయితే రావడం జరుగుతాయి. 1 by 1 ప్రతి బుక్ గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎస్సి వాల్యూమ్ 1 సైకాలజీలో 3000 ప్రశ్నలు, జనరల్ సైన్స్ 2000 ప్రశ్నలు, విద్యా దృక్పథాలు 2000 ప్రశ్నలు. ప్రతి చాప్టర్లోని ప్రశ్నల క్లిష్టత స్థాయిని బట్టి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేయడం జరిగింది. బుక్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది మనకి వాల్యూమ్ 1కి సంబంధించి. ఇక్కడ వాల్యూమ్ 1లో సైకాలజీకి సంబంధించి చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి కంప్లీట్గా టాపిక్ వైజ్ ఉంటాయి బిట్స్ అనేవి. పెరుగుదల, వికాసం టాపిక్కి సంబంధించి లెవెల్ 1, అదేవిధంగా లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ అయి ఉంటాయి. ప్రతి ప్రశ్నకి సంబంధించి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్లో కీకి సంబంధించి మనకి క్లారిటీగా ఉంటుంది. ఆ కీ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ 2వ టాపిక్కి సంబంధించి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 2వ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత 3వ టాపిక్కి సంబంధించి ఉంటాయి. అసలు ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఇవ్వడం జరిగిందనేది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి టాపిక్ చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని టాపిక్లు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ లెవెల్ 2 అని చెప్పేసి కనిపిస్తుందా? ఆ లెవెల్ 2 ప్రశ్నలు అయిన తర్వాత లెవెల్ 3 అని చెప్పేసి ఉంటాయి. మళ్ళీ లాస్ట్లో మనకి ఫైనల్కి కీ అయితే ఉంటుంది. నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టానికి సంబంధించి ఇక్కడ బిట్స్, దానికి సంబంధించిన కీ. నెక్స్ట్ మళ్ళీ విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి. ఈ విధంగా మనకి మొత్తంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మనకి డిఎస్సిలో వచ్చేసరికి దీన్ని క్లాస్ రూమ్ సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనకి ఇంపార్టెంట్ టాపిక్ NEP 2020కి సంబంధించి కూడా ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కింద ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సంబంధించిన కీ అనేది లాస్ట్లో చెక్ చేయొచ్చు. టెట్లో దీన్ని సైకాలజీ అంటాం. మనకి డిఎస్సికి వచ్చేసరికి క్లాస్ రూమ్ సైకాలజీ కింద పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. మెయిన్గా జనరల్ నాలెడ్జ్ అనేది మహాసముద్రం లాంటిది కాబట్టి మనకి ఏవైతే స్టాండర్డ్ జీకే అంశాలు ఉంటాయో ఆ స్టాండర్డ్ జీకే అంశాలకు సంబంధించి మొత్తంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ చూడండి. భారతదేశం సంక్షిప్త సమాచారానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంక్షిప్త సమాచారానికి సంబంధించి, నెక్స్ట్ భారతదేశ క్యాలెండర్, కరెన్సీలకు సంబంధించి కానివ్వండి. ఈ విధంగా స్టాండర్డ్ జీకే అంతా కూడా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో కనిపిస్తుంది.
మీరు ఇక్కడ చూడొచ్చు జీకే టాపిక్కి సంబంధించి ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది. ఇక్కడ మీకు జీకేకి సంబంధించి ఏదో ఒక స్టాండర్డ్ జీకేని ఫాలో అవ్వాలి. ఉన్న తక్కువ సమయంలో జీకేకి సంబంధించి కవర్ చేయాలంటే ఏదో ఒక స్టాండర్డ్ జీకేకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ పుస్తకాన్ని ఫాలో కావాలి. కాబట్టి ఈ పుస్తకం అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు. మొత్తంగా స్టాండర్డ్ జీకేకి సంబంధించి దగ్గరగా 100కి పైగా టాపిక్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 98వ టాపిక్ అంతరిక్షం, నెక్స్ట్ 99 రక్షణ వ్యవస్థ, 100 భారత అణు వ్యవస్థకు సంబంధించి ఈ విధంగా స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలు అనేవి బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. జీకే అంతా కంప్లీట్ అయిన తర్వాత విద్యా దృక్పథాలకు సంబంధించిన మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐకి సంబంధించి ఫస్ట్ టాపిక్ విద్య. ఇక్కడ కూడా ప్రతి బిట్కి కూడా పేజ్ నెంబర్ ఉంటుంది అకాడమీ టెక్స్ట్ బుక్లో. అంటే దానికి సంబంధించిన టాపిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, ప్రతి బిట్కి కూడా పేజ్ నెంబర్ ఇవ్వడం ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే, పిఐకి సంబంధించి కంప్లీట్గా చూడండి. వాల్యూమ్ 1 పుస్తకంలో సైకాలజీ అంటే మనకి క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి, జీకేకి సంబంధించి, విద్యా దృక్పథాలకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ఒక పుస్తకం వాల్యూమ్ 1. నెక్స్ట్ మనకి రెండవ పుస్తకం వచ్చేసరికి వాల్యూమ్ 2 డిఎస్సి ప్రశ్న అనేది చాప్టర్ వైజ్ బిట్స్. తెలుగు 3000 ప్రశ్నలు, ఇంగ్లీష్ 3000 ప్రశ్నలు, తెలుగు మెథడాలజీ 500, ఇంగ్లీష్ మెథడాలజీ 600 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చాప్టర్స్ వారీగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేసిన ఏకైక పుస్తకం. ఫ్రెండ్స్, మీరు ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ పరంగా ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్లు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఉపయోగం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి తెలుగు కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ అదేవిధంగా మెథడాలజీ అనేది ఈ వాల్యూమ్ 2 పుస్తకంలో అయితే రావడం జరుగుతుంది. తెలుగుకు సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 3rd క్లాస్కి సంబంధించి తెలుగు తల్లి అనే టాపిక్కి సంబంధించి ప్రశ్నలు అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మర్యాద చేద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేస్తున్నారు. ప్రతి బిట్కి కూడా పేజ్ నెంబర్ ఉంటుంది. అంటే 3rd క్లాస్లో ఎన్నో పేజ్లో ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 3rd క్లాస్లో 12వ పేజ్ నుంచి తీసుకోవడం జరిగిందని, 3rd క్లాస్లో 15వ పేజ్ నుంచి తీసుకోవడం జరిగిందని, ఈ విధంగా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్లు కూడా ప్రతి బిట్కి ఇచ్చున్నారు. 5వ తరగతిలో పేజ్ నెంబర్ 1 నుంచి ఏ దేశం ఎగినా అనే పాఠ్యాంశం నుంచి ఈ ప్రశ్న తీసుకున్నారని చెప్పేసి ఈ విధంగా తెలుగుకు సంబంధించి మనకి 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th, 10th క్లాస్ వరకు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ బిట్లన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు చదివినా లేదా ఇతర ఏ మెటీరియల్ చదివినా ప్రాక్టీస్ పరంగా ఈ బిట్స్ అనేవి మీకు ప్రాక్టీస్ చేసేందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8th క్లాస్కి సంబంధించి భువన విజయం అనే టాపిక్కి సంబంధించి పాఠ్యాంశానికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ 2 ప్రశ్నలు, లెవెల్ 3 ప్రశ్నలు, లెవెల్ 4 ప్రశ్నలు ఇచ్చిన తర్వాత కీ అయితే ఉంటుంది. ఈ విధంగా 8th క్లాస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 9th క్లాస్కి సంబంధించి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కొత్త పాఠ్యపుస్తకాలు, 10th క్లాస్ అనేది ఓల్డ్ పాఠ్యపుస్తకాలు అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి దాని ప్రకారమే ఈ పుస్తకంలో 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 10వ తరగతి మాతృభావన ఫస్ట్ పాఠ్యాంశం, దానికి సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ కూడా 10వ తరగతిలో కూడా ప్రతి బిట్కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ అయితే ఉంటుంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఈ పుస్తకంలో తెలుగుకు సంబంధించి కంటెంట్ బిట్లకు సంబంధించి ప్రాక్టీస్ బిట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి డెమో కింద. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే చాలా వరకు సిలబస్ అనేది ఎక్కువగా స్పీడ్గా కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి తెలుగు కంటెంట్ అయిన తర్వాత తెలుగు మెథడాలజీకి సంబంధించి లాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ తెలుగు కంటెంట్ అయ్యాక ఇంగ్లీష్ కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్లయితే టాపిక్ వైజ్ ఇక్కడ ఇచ్చున్నారు. యాంటోనియమ్స్కి సంబంధించి, సినోనియమ్స్ టాపిక్కి సంబంధించి ఇక్కడ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కింద ప్రశ్నలు అయితే ఉంటాయి. లాస్ట్లో కీ అయితే ఉంటుంది. మనకి ఏవైతే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని బిట్లు అనేవి ప్రొవైడ్ చేశారు. ఇంగ్లీష్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు, భాష గురించి ఇక్కడ కంప్లీట్గా చూసుకోండి. భాష గురించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అయిన తర్వాత కీ ఉంటుంది. నెక్స్ట్ భాషా సమాజం అనే టాపిక్, దీనికి సంబంధించి మళ్ళీ కీ ఇచ్చిన తర్వాత 3rd టాపిక్ అయిన తర్వాత 4th టాపిక్, 5th టాపిక్, ఈ విధంగా మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఇచ్చారు. తెలుగు మెథడాలజీ అయిన తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి ఏవైతే మెథడాలజీ అంశాలు ఉంటాయో బోధనా పద్ధతులకు సంబంధించి 2nd టాపిక్ టీచింగ్ లెర్నింగ్, మెటీరియల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ టీఎల్ఎంకి సంబంధించి కానివ్వండి. ఈ విధంగా మొత్తంగా ఇంగ్లీష్ 11 మెథడాలజీ అంశాలు ఇచ్చారు. ఈ విధంగా మనకి వాల్యూమ్ 2కి సంబంధించిన పుస్తకం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే,
తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడాలజీ ఈ వాల్యూమ్ 2 పుస్తకంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుత డిఎస్సి సిలబస్ ప్రకారం ఉంటుంది. ఇక వాల్యూమ్ 3 అంటే బుక్ 3 డిఎస్సి ప్రశ్నానిధి చాప్టర్ వైజ్ బిట్స్, గణితం కంటెంట్ 2000 ప్రశ్నలు, పరిసరాల విజ్ఞానం 1500 ప్రశ్నలు, సైన్స్ కంటెంట్ 2500 ప్రశ్నలు, సోషల్ కంటెంట్ 2500 ప్రశ్నలు, ట్రై మెథడ్స్ అంటే మనకి ఇక్కడ గణితం మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ సెపరేట్గా ఉంటాయి. మొత్తంగా అవి 2500 ప్రశ్నల కింద ఇచ్చారు. ఇది కంప్లీట్గా చాప్టర్ వైజ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద డివైడ్ చేసిన పుస్తకం. మ్యాథ్స్, పరిసరాల విజ్ఞానం, సైన్స్, సోషల్ కంటెంట్, అదేవిధంగా గణితం, సైన్స్, సోషల్ మెథడాలజీలు కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇండెక్స్లో ఏ టాపిక్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి, గణితానికి సంబంధించి ఉంటుంది. గణితం 3rd క్లాస్ నుంచి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. టాపిక్ వైజ్ బిట్స్ అనేవి ఉంటాయి. సంఖ్యలు అనే టాపిక్కి సంబంధించి ఇక్కడ ఇచ్చిన బిట్ కూడా ఏ క్లాస్ నుంచి తీసుకున్నారనే పేజ్ నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి తీసివేతలు టాపిక్కి సంబంధించి కానివ్వండి, గుణకారం అనే టాపిక్కి సంబంధించి కానివ్వండి, ఘాతాలు మరియు ఘాతాంకాలు అనే టాపిక్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపించాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు శాంపుల్ కింద చూపిస్తున్నాను. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలకు సంబంధించి కానివ్వండి, 8th క్లాస్లో ఏ టెక్స్ట్ బుక్లో ఉందనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. 3rd క్లాస్ నుంచి మెయిన్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ కూడా దీనిలో లింక్డ్ టాపిక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటారు. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకి 100% ఈ పుస్తకాలు అనేవి యూజ్ అవుతాయి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్లో దీనిలో ఉండదు కాబట్టి కేవలం స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే 70% మాత్రమే యూజ్ అవుతుంది. పరిసరాల విజ్ఞానం చూడండి. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి మనకి 3rd క్లాస్ ఈవీఎస్, 4th క్లాస్ ఈవీఎస్, 5th క్లాస్ ఈవీఎస్ని కలిపి పరిసరాల విజ్ఞానం అంటారు కదా. 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 3rd అయిన తర్వాత 4th క్లాస్ ఉంటుంది. 4th క్లాస్ అయిన తర్వాత 5th క్లాస్కి సంబంధించిన ఈవీఎస్ ప్రశ్నలు అయితే ఉంటాయి. ఓకే, మీరు క్విక్ రివిజన్ కింద చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. 4th క్లాస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత 5th క్లాస్కి సంబంధించిన ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. పరిసరాల విజ్ఞానం అయిన తర్వాత మనకి 6వ తరగతికి సంబంధించి సామాన్య శాస్త్రం, సైన్స్కి సంబంధించి చూడండి. 6వ తరగతి సైన్స్కి సంబంధించి 6వ తరగతి అయిన తర్వాత 7వ తరగతి సైన్స్కి సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు. ఓకే, ఇక్కడ 7వ తరగతికి సంబంధించి చూసినట్లయితే మొక్కలు, పోషణ అనే టాపిక్కి సంబంధించి. ఓకే గైస్, ఓవరాల్గా మనకి సైన్స్కి సంబంధించి ఇక్కడ చూడండి కాంతి అనే టాపిక్. మళ్ళీ ఇక్కడ ప్రతి బిట్కి కూడా పేజ్ నెంబర్ ఉంటుంది. 8వ తరగతి బయాలజీకి సంబంధించి కానివ్వండి, టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇవి మీకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని తయారు చేసిన ప్రశ్నలు. 9th, 10th సంబంధించి కూడా లింక్డ్ టాపిక్లు అనేవి దీనిలో ఉంటాయి. ఎస్జిటి వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే మాత్రం ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఉండదు, గమనించాలి. నెక్స్ట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 6వ తరగతి సాంఘిక శాస్త్రం, లెవెల్ 1 అయిన తర్వాత లెవెల్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి లెవెల్ 3కి సంబంధించి, లెవెల్ 4కి సంబంధించి ప్రశ్న ఎలా ఉందనేది కూడా చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ 2వ టాపిక్ 7వ తరగతి అంతా అయిన తర్వాత 8వ తరగతి, 8 అయిన తర్వాత 9. నెక్స్ట్ చూడండి 7వ తరగతి సైన్స్కి సంబంధించి విశ్వం మరియు భూమి. ఇక్కడ మనకి టాపిక్ల ప్రకారం 8వ తరగతికి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి వనరులు అనే టాపిక్కి సంబంధించి. ఈ విధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు చూసుకోండి క్లారిటీగా. నెక్స్ట్ 9వ తరగతి స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం ఈ టాపిక్కి సంబంధించి. సోషల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మెథడాలజీస్కి సంబంధించి ఉంటుంది. సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ మెథడాలజీ. మ్యాథ్స్ మెథడాలజీ అంశాలు అనేవి టాపిక్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఓకే, ప్రశ్న చూసుకోవచ్చు ఇక్కడ. ఫైనల్గా కీ ఉంటుంది, 134 ప్రశ్నలకు సంబంధించిన కీ. నెక్స్ట్ మళ్ళీ 2వ టాపిక్, 3rd టాపిక్, 4th, 5th, 6th, 7th, 4th టాపిక్ చూసుకోవచ్చు ఇక్కడ. ఈ విధంగా గణితం మెథడాలజీ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత
గణితం మెథడాలజీకి సంబంధించి మొత్తంగా 6 టాపిక్లు. మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనంతో మ్యాథ్స్ మెథడాలజీ కంప్లీటెడ్. నెక్స్ట్ సైన్స్ మెథడాలజీ. సైన్స్కి సంబంధించిన మెథడాలజీ చూడొచ్చు ఇక్కడ. సైన్స్ మెథడాలజీ అంతా కంప్లీట్ అయిన తర్వాత సోషల్ మెథడాలజీ అంశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, సైన్స్ మెథడాలజీ 3వ టాపిక్, 4th టాపిక్, 5th టాపిక్, 6th టాపిక్. ఈ విధంగా సైన్స్ మెథడాలజీ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సైన్స్ మెథడాలజీ అంతా అయిన తర్వాత సోషల్ మెథడాలజీ. సోషల్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి కీ. 2వ టాపిక్ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి. ఈ విధంగా సోషల్ మెథడాలజీ అంతా కూడా ప్రాక్టీస్ బిట్ల రూపంలో ఇచ్చున్నారు. చూసారు కదా గైస్, వాల్యూమ్ 3కి సంబంధించి మనం చూసినట్లయితే గణితం కంటెంట్, పరిసరాల విజ్ఞానం, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, మెథడాలజీలు, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ అనేది ఈ వాల్యూమ్ 3 బుక్లో ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళైతే ఈ 3 పుస్తకాల సెట్ కంపల్సరీగా తీసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే మాత్రం 70% మాత్రమే ఈ పుస్తకాలనే ఉపయోగపడతాయి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ పుస్తకాలు అయితే ఉండదు. మెయిన్గా ఎస్జిడి అభ్యర్థులకైతే 100% ఉపయోగపడతాయి. కాబట్టి ఎస్జిడి అభ్యర్థులందరూ కూడా ప్రాక్టీస్ పరంగా ఈ పుస్తకాలను ఖచ్చితంగా ఉపయోగించుకోండి. టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఈ పుస్తకాలని ప్రాక్టీస్ పరంగా ఉపయోగించుకోండి. గతంలో ఎవరైతే మన సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు తీసుకున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. 2024లో తీసుకున్న వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. బాగా ఓల్డ్ 2022 టైంలో తీసుకున్న వాళ్ళు అయితే తీసుకోండి. డైరెక్ట్గా మీకు ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లోనే కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి 1 వీక్లో బుక్స్ అనేవి మీ దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ పరంగా ఈ పుస్తకాలను అయితే ఉపయోగించుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఈ 3 పుస్తకాల సెట్ అనేది 1300 రూపాయలు. అంటే పోస్టల్ ఛార్జీలు భారీగా పెంచారు. అందుకే ఫైనల్గా డిస్కౌంట్లు అన్నీ పోను 1300 రూపాయల 3 పుస్తకాల సెట్ అనేది పెట్టడం జరిగింది. ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు 1300 రూపాయల అమౌంట్ అనేది 9989191997 ఇది గూగుల్ పే నెంబర్. గూగుల్ పే చేయాలనుకున్న వాళ్ళు దీనికి 1300 రూపాయల అమౌంట్ అనేది పే చేయండి. పేరు అనేది మేడిసెట్ రమేష్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎవరైతే ఫోన్పే చేయాలనుకుంటారో 9503522933 ఈ నెంబర్కి 1300 రూపాయల అమౌంట్ అనేది పే చేసి స్క్రీన్ షాట్ తీసి ట్రాన్సాక్షన్ ఐడితో సహా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ చూడండి 9989191997. మీరు గూగుల్ పే చేసినా లేదా ఫోన్పే చేసినా అది స్క్రీన్ షాట్ తీసుకుని ట్రాన్సాక్షన్ ఐడితో సహా మీరు ఇక్కడ 9989191997 ఇది మన వాట్సాప్ నెంబర్. ఈ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మన టీం సభ్యులు దాన్ని వెరిఫై చేసి మీకు అడ్రస్ ఫిల్ చేయడానికి ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్లో అడ్రస్ మీ చేత ఫిల్ చేయించి ఫైనల్గా మీ ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. బుక్స్ పరంగా ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 9989191997 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లోనైనా బుక్స్కి సంబంధించిన సమాచారం గురించి మీరు తెలుసుకోవచ్చు. మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. మీరు మన ద్వారా ఆర్డర్ చేసుకుంటే బుక్స్ మీ దాకా రీచ్ అయ్యే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది మన టీం తీసుకుంటుంది. కాబట్టి మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. బుక్స్ మీ దాకా రీచ్ అయ్యే వరకు కూడా బుక్స్ మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీరు ₹1 కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఇండియన్ రిజిస్టర్ స్పీడ్ పోస్ట్లోనే వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే బుక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఉన్న తక్కువ సమయంలో ప్రాక్టీస్ పరంగా ఇది డిఎస్సికి సంబంధించి మీ జీవితాన్ని నిర్దేశించే పరీక్ష కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ పుస్తకాలను ఉపయోగించుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ స్టాక్ రాగానే మీకు బుక్స్ కొరియర్ కావాలంటే మీ ఆర్డర్ ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే గైస్, 9989191997 ఇది కాంటాక్ట్ నెంబర్. బుక్స్కి సంబంధించి ఎటువంటి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. అమౌంట్ అనేది ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు అడ్రస్ ఫిల్ చేసుకుని మీ ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇదివరకు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అవసరం లేదు. ఇంకా ఎవరైతే ఆర్డర్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పుస్తకాలను అయితే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.